నిన్నటి క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లియరా? గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాసెస్లో? ఎనీబడి? సార్ అన్ని ప్రాక్టీస్ చేయలేదు సార్, ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి సార్. యా, అవన్నీ నార్మల్ అండి, మిక్స్డ్ ఉంటాయి అన్ని. అది కొన్ని చేసాము. అవునండి, అన్నీ మిక్స్డ్ అండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. లోకేష్ గారు, రియల్ టైం వర్క్ లో మనకు ఎక్కువగా ఉండేది పర్చేజెస్ కానీ ఇవి బ్యాంక్ డిపాజిట్, విత్ డ్రా, సేల్స్ ఇది ఎక్కువగా ఉంటాయి అనుకుంటా కదా? ఇవన్నీ ఏమి ఉండవు, పర్చేజ్ సేల్ నడుచుకుంటే చాలు. అవునండి. నాకు ఇంకొకటి అండి లోకేష్ గారు, నేను సేల్స్ లో చేస్తున్నప్పుడు సిజిఎస్టి, హెచ్జిఎస్టి ఆటోమేటిక్ గా వస్తుంది, అది ఎనేబుల్ చేసినాను. అయితే పైన మెటీరియల్ టైప్ చేసి అమౌంట్ మెన్షన్ చేస్తుంటే ఇది కింద సిజిఎస్టి, హెచ్జిఎస్టి కూడా ఆటోమేటిక్ అమౌంట్ ఎనేబుల్ కావట్లేదు. చూడాలి, ఒకసారి చూస్తే మీరు ఎక్కడ మిస్టేక్ చేసారో తెలుస్తుంది. నేను రేపు ఒక ఏదో మీ ఫ్రీ టైంలో ఒకసారి నేను ఫొటోస్ పెట్టాను, ఒకసారి చూడండి, నాకు ఆడొక జస్ట్ ఒక చోట హెల్ప్ చేయండి. రిమైనింగ్ అయితే నేను రియల్ టైం వర్క్ కూడా చేస్తున్నాను, నాకైతే ఎక్కడ ప్రాబ్లం అయితే ఏం రాలేదు. ఓకే ఓకే, చూద్దాం, చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్. సో మనకి బీఆర్ఎస్ ఓపెన్ చేయండి, 27 నెంబర్ బీఆర్ఎస్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. ఓకే, బీఆర్ఎస్ అంటే మనకి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఇవి ఏంటంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి అండ్ బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకున్న స్టేట్మెంట్స్కి ఈక్వల్గా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవడమే బీఆర్ఎస్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎందుకంటే చాలామంది కొన్ని చెక్స్లు రాసిస్తారు, అది వెళ్ళి మన బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేయడానికి వెళ్తాం. అక్కడ చెక్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా మన అకౌంట్లోకి పాస్ అవ్వదు, అది 3 days 4 days పడుతుంది. ఆ డేట్స్కి మన దాంట్లోకి కరెక్ట్ సింక్ అవుతున్నాయా లేదా, రీకన్సిలేషన్ ఎలా చేయాలి అనేది కూడా మనం చూడడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ డేట్ వైజ్ మనం ఎలా మెన్షన్ చేసుకోవాలో ఇక్కడ మనం సూచిద్దాం. ఓకే, డన్. రీకన్సిలేషన్ ఎలా చేయాలి, మనకి 2 బ్యాంక్స్ ఉన్నప్పుడు కంపెనీకి ఏ విధంగా చేయాలనేది కూడా మనం చూస్తాం. డేట్లు అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేసుకోవాలి. Ctrl+C, Ctrl+V, ఆంధ్రప్రదేశ్, Ctrl+A, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ కిందకి వస్తుంది. డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్తున్నాను, ఇక్కడ నుంచే పాస్ చేస్తాను. సో ఫస్ట్ రిసిప్ట్, డేట్ చూద్దాం ఏముందో, 1/4, Alt+C, వసీం అండ్ మురళి ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. క్యాపిటల్ అకౌంట్ రిలాక్స్, మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, Alt+C, మురళి క్యాపిటల్ అకౌంట్ కూడా క్రియేట్ చేయండి. ఇది వచ్చేసి 5 lakhs, యూనియన్ బ్యాంక్, Alt+C, బ్యాంక్ అకౌంట్స్ చేస్తున్నాం. ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. నెక్స్ట్, పర్చేజ్ ఏ ఫర్నిచర్ విత్ 50,000 బై పేయింగ్ చెక్ 2/4, పేమెంట్ డేట్ 2/4, Alt+C, ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్ 50,000, యూనియన్ బ్యాంక్. నెక్స్ట్, రెంటెడ్ ఏ బిల్డింగ్ ఫర్ ఆఫీస్ పేయింగ్, అడ్వాన్స్ రెంట్ బిల్డింగ్ అనుకోండి, ఇది కూడా పేమెంటే, Alt+C, ఇవి మనం కరెంట్ అసెట్స్
1 lakh. డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను ఈ డేట్లో తీసుకుంటాను, 24లోనే. చెక్ కదా, యూనియన్ బ్యాంక్. నెక్స్ట్, ఓపెన్ అనదర్ అకౌంట్ ఇన్ సిండికేట్ బ్యాంక్ బై డిపాజిటింగ్ కాంట్రా. ఇది కూడా డేట్ ఏం లేదు కాబట్టి ఆ డేట్లో ఇస్తాను. See. Bank accounts, control A save, control A save. Next, cash withdraw from Union Bank 20,000 for petty cash. ఇది కూడా control A. And next, 1/5 taken loan from Interflex Services 75,000 by check. F6. Loans on liability. A bank, Union Bank. Date 1/5. Next, rent 8,000 by Syndicate Bank check 2/5. రెండు బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ 1/6 issued a Union Bank check to Interflex Services payment. Union Bank. Next, 2/6 purchase a printer F7. Star printers. Date 2/6. Creditors. Next, 2/6 commission received. $65,000. 1/7 cash deposit in Syndicate Bank. $2/8 payment. Star printers. Syndicate Bank. 1/9 bank charges, Union Bank charges. Payment. Direct expense 500. Union Bank. Next, interest on loan payment 2/9.
ఇండియా 5,000 సిండికేట్ బ్యాంక్. సో క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ కాంట్రా 110. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 51,500. సో మనకి 51,500 ఎస్కేప్. ఇప్పుడు మనం డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్ అన్నీ చూడాలంటే ఆల్ట్ F2 చేసి డేట్లు తీసేసామంటే అన్నీ షో చేస్తాయి. ఓకే, డన్. తర్వాత బ్యాంకింగ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత బ్యాంక్ రీకన్సిలియేషన్, బ్యాంక్ వైజ్ షో చేస్తుంది. చూడండి ఏ డేట్లో ఏం వోచర్ టైపు, ట్రాన్సాక్షన్ టైపు, ఇన్స్ట్రుమెంట్ డేట్ అన్నీ కనపడతాయి. సో ఇక్కడ బ్యాంక్ డేట్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు బ్యాంక్ డేట్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కింద బ్యాలెన్సెస్ యాజ్ ఫర్ కంపెనీ బుక్స్, అమౌంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ బ్యాంక్, బ్యాలెన్సెస్ యాజ్ ఫర్ బ్యాంక్. ఇక్కడ సేమ్ అమౌంట్ మ్యాచ్ అయిపోవాలి కింద. అప్పుడు మనం అన్రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయాలి. అన్రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ అనేది చేయాలి. యా, ఇది యూనియన్ బ్యాంక్తో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ. నెక్స్ట్ సిండికేట్ బ్యాంక్. సిండికేట్ బ్యాంక్తో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవి. ఓకే, బ్యాలెన్సెస్ యాజ్ ఫర్ బ్యాంక్ బుక్స్, అమౌంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్. ఇది మనం చేయొచ్చు. ఇవి చేయండి. తర్వాత ఇక్కడ చెక్ రిజిస్టర్ చూడండి. చెక్ రిజిస్టర్ చూస్తే ఇక్కడ మనకు షో చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ రెండు షో చేస్తుంది. సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్. ఇక్కడ అన్రీకన్సిల్లో 3 ఉన్నాయి, యూనియన్ బ్యాంక్లో 7 ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్లోకి మార్చాలి. ఫస్ట్ వన్ చూద్దాం. రీకన్సిల్ డేట్లు ఇవ్వాలి. సో మనకి రియల్ టైంలో అయితే ఒక 3 days 4 days టైం పడుతుంది. ఇక మన ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి డేట్లు మారవు కాబట్టి నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను. ఇప్పుడు ఏప్రిల్ కదా, సో ఏప్రిల్ నుంచి మనం నెక్స్ట్ మంత్ తీసుకుంటాను. 1/5. మే కదా, జూన్ తీసుకుంటాను. 1/6. జూలై, ఆగస్టు 1/8, 1/9, సెప్టెంబర్, అక్టోబర్ 1/10, నవంబర్ 1/11. సరే, అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్లోకి వచ్చేసాయి. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ 1/5, 1/5, 1/5, 1/5, జూలై 1/7. చూసారా, అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్కి రావడం జరిగింది. ఓకే, సో ఒకసారి వెళ్ళి మనం బ్యాంక్ రీకన్సిలేషన్ చూద్దాం. దీంట్లో ఒకటి అవ్వలేదు. ఓకే, దీనికి కాంట్రాక్ట్ సంబంధించి సో కాలేదు. రియల్ టైంలో అవుతాయి, కంపల్సరీగా కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. కింద అమౌంట్ చూడండి, బ్యాలెన్స్ యాజ్ ఫర్ బ్యాంక్ 50,000. ఇంకొక బిల్లు పెండింగ్ ఉంది కాబట్టి ఇది అయిందంటే అక్కడ ఈక్వల్గా వచ్చేస్తాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి, బ్యాంక్ స్టేట్మెంట్స్కి సెట్ అవుతుంది. ఈ రకంగా మనము బీఆర్ఎస్ అనేది రియల్ టైంలో చేసుకోవడం జరుగుతుంది. ఓకే, దీన్నే మనం బీఆర్ఎస్ అనుకుంటాం. బ్యాంక్ స్టేట్మెంట్స్లో డేట్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. డేట్స్ అనేది మనకి మ్యాండేటరీగా ఉండాల్సి వస్తుంది. ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? క్లియర్? బీఆర్ఎస్. యా, ఇక నెక్స్ట్ చూడండి, ఇవన్నీ నార్మలే మీరు చేసినట్టు. ఆల్రెడీ గోడౌన్స్ ఆల్రెడీ చేశారు కదా. హోల్సేల్ గోడౌన్ ఒకటి చేసుకోండి. తర్వాత ఫ్యాక్టరీ గోడౌన్ అని చేసుకోవాలి. పర్చేజ్ చేసినప్పుడే గోడౌన్స్ అడుగుతుంది. ఆల్రెడీ గోడౌన్స్ ప్రాబ్లం మీకు చెప్పున్నాను. పర్చేజ్ చేసేటప్పుడే ఏ గోడౌన్లో స్టాక్ మీరు పెట్టుకోవాలనేది చూసుకోవచ్చు. ఇవన్నీ నార్మల్. ఇంకా ఇది సర్వీస్ ఓరియంటెడ్. సో ఈ సర్వీస్ ఓరియంటెడ్ ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. దాంట్లోనే వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా ఇచ్చుకుంటారు. ఓకే, లాస్ట్లో పర్సంటేజ్ ఉంటుంది. మహీంద్రా 10%, విజయ్ 7%, ఆరిఫ్ 5%.
ఇది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం, ఇన్వెంటరీ కాదు. వీటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను, ఒకవేళ మీకు డౌట్ వస్తే చూసుకోవచ్చు. దీంట్లో ఫ్రీ ఐటమ్స్ వస్తాయి. ఇక్కడ అమౌంట్ దగ్గర అమౌంట్ ఇవ్వకుండా సేవ్ చేసేయాలి, క్వాంటిటీ ఇవ్వాలి. రేట్ దగ్గర ఫ్రీ ఉంది కదా, అక్కడ అమౌంట్ ఇవ్వకుండా ఇచ్చేయాలి. ఫ్రీ అయినా చోట దీనికి ఏం ఆప్షన్స్ వేసి పెట్టాల్సిన అవసరం లేదు. F11 నార్మల్గా ఇచ్చేయండి సరిపోతుంది. అది ఈ రోజుతో మనకి ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. పేరోల్ అనేది టుమారో ఒకటి డిస్కస్ చేస్తే అయిపోతుంది. అండ్ షార్ట్ కట్ కీస్ కూడా అయితే అయిపోతాయి. మనకి రెజ్యూమ్స్ ఎలా ఉండాలి అనేది కూడా ఒకటి చూపిస్తాను. ఈ విధంగా మనం చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇది ఒక ఫార్మాట్. మనకి 2 టైప్స్ ఆఫ్ ఫార్మాట్ చూపిస్తాను. అలాగైనా చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అని చెప్తున్నాను. మన బయోడేటా, మన డీటెయిల్స్, మన పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కెరీర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, సో టెక్నికల్ స్కిల్స్, మీరు ఏం చేశారు, ఒకవేళ డిగ్రీలో కానీ ఎంబీఏలో కానీ ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తుంటే ఆ ప్రాజెక్ట్ అండర్టేకెన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఎక్కడెక్కడ ఏం వర్క్ చేశారు, నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఎన్ని సంవత్సరాలు చేశారు. ఓకే, సో సింక్రోసర్ గ్లోబల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీ ఫర్ ద ఫంక్షన్ ప్లేసెస్, ఫ్యూచర్ మైండ్ సొల్యూషన్స్, అక్కడ టాలీ మీద వర్క్ చేస్తుంటే ఏమేమి చేశారు, అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పర్చేజ్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, పేరోల్ క్యాపబిలిటీస్. తర్వాత మీ పర్సనల్ స్కిల్స్, సర్టిఫికేషన్ మీకు ఏమైనా వచ్చి ఉంటే అప్రిసియేషన్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ ఏమైనా ఉన్నా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చుకోవాలి. ఇది 1 టైప్ ఆఫ్ రెజ్యూమ్, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేసి. ఓకే, నెక్స్ట్ వన్. ఇది చూడండి, ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక ఫార్మాట్లో పెట్టుకుంటారు, మనం ఎలా పెట్టుకున్నా ఏం కాదు. ఇది చూడండి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్, ఇది కూడా ఎలా ఉండాలనేసి. ఒకవేళ మీరు అకౌంటెంట్గా పనిచేసిన, ట్రైనర్గా పనిచేసిన, ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన, అదర్ వర్క్స్ ఏమైనా చేసిన, స్కిల్స్, సర్టిఫికేషన్స్, అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్, ఇలా మనం ఏ విధంగా మనం మెన్షన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. వీటిని మనం ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్స్గా మనం చేసుకోవచ్చు. ఇంకా ప్రెషర్ రెజ్యూమ్స్ అంటే ఇవన్నీ ఏం లేకుండా, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమి యాడ్ చేయకుండా, జస్ట్ వాట్ ఇన్ఫర్మేషన్ మీ క్వాలిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. అది ప్రెషర్ రెజ్యూమ్స్ కింద మనం చూసుకోవచ్చు. ఓకేనా గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? క్లియర్? ఏం లేవండి. యా, సో అది సార్ మనకి రియల్ టైం రియల్ టైం